మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రిలీఫ్ ఫండ్ బీద వాళ్ళు ఇవాళ వైద్యం చేయించుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చే దుర్మార్గులు మీరు వాళ్ళకు కూడా ఇస్తలేరు. ఇవాళ దాదాపు 50,000-60,000 మంది పెండింగ్లో పెట్టుకున్నారు. ఒక్క రూపాయి కూడా సీఎం గారు ఇవ్వలేదు. ఇటువంటి దుర్మార్గమైనటువంటి పాలన చేసుకుంటూ ఇవాళ ఏంటంటే నోరుంది మాట్లాడుతున్నారు. గట్టిగా మాట్లాడంగానే అబద్ధాన్ని నిజమైంది అనుకుంటారు. అది తప్పు. ప్రజలు అన్ని గమనిస్తారు. మీ అన్నీ కూడా లెక్క కడతారు. ఏమి ఏదో ప్రజలు ఒకసారి మోసపోవచ్చు కానీ పదే పదే ఎప్పుడు కూడా మోసపోరు. ఇవాళ బేరీ చేసుకుంటారు. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పార్టీ ఏ విధంగా ఇవాళ ప్రజలకు మేలు చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏ విధంగా మేలు చేస్తుందని కూడా చూస్తాం. మొన్న మనం చూసినాం నిరుద్యోగుల సమస్య. నువ్వు కనీసం మాట్లాడే ఓపిక కూడా లేదు మీకు. ఇలా నిరుద్యోగులు ఆ విధంగా ఇవాళ రోడ్ల మీదకి వస్తే ఆ రోజేమో రెచ్చగొట్టారు. నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి కోర్టులో పంపి వాయిదాలు వేయించి రావాల్సిన ఉద్యోగాలు చెడగొట్టి వాళ్ళని రోడ్డు మీద పడేసి ఈరోజు వాళ్ళు రోడ్డు మీద పడితే కనీసం పిలిచి కూర్చోబెట్టి మరి ఏంటి మీ సమస్య, ఎందుకు మీరు ఈ విధంగా చేస్తున్నారని అడిగే నాదులు లేదు. వాళ్ళకు మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలకు ఏదో ఎల్బీ స్టేడియంలో పిలిచి టెంట్లు వేసి ఆయన ఇచ్చినట్టు ఉద్యోగాలు 30,000 మందికి చేతులు పెట్టిండు. ఇంతవరకు వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వలేదు. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కూడా ఇలా కర్ణాటకలో ఏ విధంగా అట్టర్లీ ఫ్లాప్ అయింది, తెలంగాణలో కూడా ప్రజల్ని మోసం చేసి వచ్చారు. వీళ్ళు ఎక్కడ కూడా ఈ ప్రభుత్వాన్ని నడపలేరు. మళ్ళీ కాకపోతే ఏంటంటే నోరు ఎక్కువ చేసి మాట్లాడుతున్నారు. నోరు ఎక్కువ చేసి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. రాబోయే రోజుల్లో వీళ్ళకు బుద్ధి చెప్తారు. ఎవరంటే చెప్పండి. నిన్న ప్రభుత్వం రైతు రుణమాఫీ కింద 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున ఆర్భాటాలు చేసి 1,00,000 రూపాయలు మాఫీ చేసినట్టు ప్రకటన చేసి పెద్ద పండుగల వాతావరణం తయారు చేసి అది మేము అడిగేది ఒకటే, నిజంగా మీరు 1,00,000 రూపాయలు మాఫీ ఎవరు చేసిరో మీరు ఇచ్చిన లిస్టు కాకుండా నిజంగా లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో, ఎవరైతే లోన్ తీసుకున్నటువంటి వాళ్ళని జాగ్రత్త బయట పెట్టాలి. మీరు ఎవరికి ఇచ్చిర్రు, ఏ విధమైనటువంటి దాంట్లో ప్రతిపాదనలు చేసిర్రు, ఎంతమందికి ఓటాలని ప్రయత్నం చేసిరు చెప్పాల్సిన అవసరం ప్రజలకు తెలియాలి. చాలా మంది 1,00,000 రూపాయల లోపు రుణమాఫీ ఉన్న వాళ్ళకు మాఫీ కాలేదు. మరి ఎవరు అర్హత ఏ విధంగా నిర్ణయించారో చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ గత రాష్ట్ర ప్రభుత్వం అంటే మనం కేసీఆర్ గారి నాయకత్వంలో 2018 వరకు 14 నుంచి 18 వరకు 99,999 రూపాయలు రుణమాఫీ చేసి ఆ 1,00,000 రూపాయల రుణమాఫీ చేసే లోపే ఎన్నికల కోడ్ వచ్చి ఆగిపోయింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 19,000 కోట్ల రూపాయలు, 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తేనే 19,000 కోట్ల రూపాయలు చెల్లించేది. మరి అలా 6,000 కోట్ల రూపాయలతో మీరు రాష్ట్రం మొత్తం కూడా రుణమాఫీ ఎట్లా చేయగలిగారో మరి చెప్పాలి. ఎంతమందికి చేసారు, లబ్ధిదారులు ఎవరు, అది చెప్పకుండా మీరు ఇచ్చిన లిస్టు ప్రకారం చూసుకొని చాలా వరకు ఎవరైతే కోఆపరేటివ్ బ్యాంకులలో ఉన్నటువంటి వాళ్ళకు కానీ వివిధ బ్యాంకులలో ఉన్నటువంటి వాళ్ళకు ఇవాళ రాలేదని గొప్పలు పెడుతున్నారు ప్రజలు. ఇవాళ రైతాంగం మొత్తం కూడా మేము అడుగుతున్నది, ఇవాళ ఎవరైతే ఈ జిల్లా మంత్రివర్యులు ఉన్నారో ఆయన కూడా నిన్న రైతాంగం మొత్తం చేసేసినాం 2 లక్షలు చేసినట్టే మాట్లాడుతున్నారు. మరి గతంలో నల్లగొండ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఎంతైతే ప్రభుత్వం ఇవాళ చేసినటువంటి 945 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది 1,76,000 మందికి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఈరోజు కొత్తగా. మరి పాతగా 1,44,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం 1,65,000 మంది రైతులకు సంబంధించి రుణమాఫీ చేసింది. ఏదో ఒక నల్లగొండ జిల్లాకు సంబంధించి, అంటే ఈ 6 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఒక నల్లగొండ జిల్లాకు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు
లక్ష రూపాయల రుణమాఫీ కింద 1,044,000 కోట్ల రూపాయలు దాదాపు 1,65,000 మంది లబ్ధిదారులకు చేసింది. మరి మీరేం చేసింది? ఇలా 3 జిల్లాలకు, ఉమ్మడి జిల్లాలు మొత్తం కలిపి 1,945 మనం చేసినాం. 945 కోట్లు 1,76,000 మంది లబ్ధిదారులను చూపించారు. మరి నిజంగా మరి ఇంతమంది ఎక్కడ పోయిండ్రు మిగతా వాళ్ళు? అది మేము ప్రశ్నిస్తున్నాం. అంటే మీరు చేయాలనుకుంటే రైతులకు న్యాయం చేస్తురా, లేకపోతే అన్యాయం చేయాలని, లేకపోతే కుటుంబ పరంగా ఒక వివిధ అంశాలను పెట్టుకొని అసలు ప్రజలకు తెలియకుండా రైతాంగానికి మోసం చేసే విధంగా ఇవాళ చేస్తున్నారు. మేము గతంలో రైతు బంధు ఇచ్చినాం, దాదాపు 9,500 కోట్ల రూపాయలు ఒకసారి ఇచ్చింది. ఏది 5,000 రూపాయలు లెక్కబడి, అంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరము రైతు బంధు కింద ఇచ్చారు. ఇవాళ మీరు రైతు బంధు మీరు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పిన సంవత్సరానికి, అంటే రైతు భరోసా 7,500 రూపాయలు ఎకరానికి పెంచినా అన్నారు. ఇంతవరకు దాని గురించి లేదు. ఇవాళ మీరు ఇచ్చిన 6,000 కోట్లు కూడా రైతు భరోసా కింద ఇవ్వాల్సిన పైసలు ఎగ్గొట్టి ఇవాళ రుణమాఫీ చేసారు. దీనికి మళ్ళీ ఏదో పెద్ద గొప్ప సాధించినట్టు రేపేదో రాహుల్ గాంధీని పిలిచి మీటింగ్ పెడతాం, సభ పెడతామని. నువ్వు 2 లక్షల రుణమాఫీ నిజంగా మొత్తం అందరికీ ఖాతాదారులకు ఇవాళ ఎవరైతే 58 లక్షల మంది రైతులు ఉన్నారు, ఏదైతే రైతు బంధు పొందినటువంటి రైతులు 58 లక్షల మంది, ఈ 58 లక్షల మందికి మీరు ఇస్తుర్రా, ఇస్తలేరు? మీరు ఎంతమందికి ఏదలుచుకున్నారు, ఏ విధానం పాటిస్తున్నారో చెప్పాలి. ఇవాళ రైతు బంధు కూడా గతంలో మేము ఇచ్చినటువంటి రైతు బంధును ఈరోజు దాన్ని తగ్గించడానికి, పరిమితిని తగ్గించడానికి 5 ఎకరాలకి ఇద్దామా, అసలు ఎగ్గొడదామా, ఇన్కమ్ ట్యాక్స్ అని తీద్దామా అని వివిధ రకాలుగా చర్చలు పెట్టి ఇవాళ చేస్తున్నారు. మీరు ఎన్నికల్లో ఇప్పుడు ఏం చెప్పారు? ఏదైతే రైతు బంధు ఇస్తామని చెప్పారు, రైతు భరోసా ఇదే చెప్పారు. మీరు 5 ఎకరాలకు ఇస్తాం, 10 ఎకరాలకు ఇస్తామని. మరి అటువంటిప్పుడు ఇవాళ ఇటువంటి ఆంక్షలు ఎందుకు పెట్టు? ఆంక్షలు పెట్టకుండా రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఇవాళ గతంలో మాదిరిగా ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులను అందరినీ ఒకటే పక్షంగా చూసింది. రైతులను అందరూ కూడా బాగుండాలి, ఈ రైతాంగం కష్టంలో ఉండొద్దని. ఇవాళ మేము అదే డిమాండ్ చేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీగా. ఖచ్చితంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి గతంలో ఏదైతే రైతు బంధు అంటే ఇప్పుడు రైతు బీమా అంటారు, రైతు భరోసా అంటారో, ఎవరైతే లబ్ధిదారులు అందరికి కూడా ఇవాళ వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే హరీష్ రావు గారిని అప్పుడే ఏదో ఇచ్చినట్టు వీళ్ళు పైసలు కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని దూషించడం, హరీష్ రావు గారిని రాజీనామా చేయమని చెప్పడం. ఇవాళ ఆయన చెప్పింది ఏంటి? అసలు సంగారెడ్డిలో విలేకరులు అందరూ కూడా కలిసి 2,000 లక్షల రూపాయలు ఆగస్టు 15 లోపల ఇస్తా అని చెప్తున్నాడు. మరి దీనికి ఏమంటారు అంటే 2 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పిన దాని మీద ఆగస్టు 15 లోపల అదేవిధంగా 100 రోజుల్లో 6 పథకాలు ఏవైతే 6 గ్యారంటీలు ఇస్తాన్నారో అందులో 13 అంశాలకు సంబంధించిన హామీలు ఇచ్చారు. ఇవన్నీ 100 రోజుల్లో ఇస్తున్నారు. ఇవన్నీ కూడా పూర్తి చేస్తే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా. ఒకవేళ చేయకుంటే రేవంత్ రెడ్డి రాజీనామా పత్రం సమర్పిస్తే 2 పత్రాలు అక్కడ పెడదాము. చేస్తేనేమో ఆయన చేస్తే నేను రాజీనామా చేస్తా, లేకుంటే ఆయన రాజీనామా చేయాలని చేశాడు. ఆ సవాల్ను స్వీకరించలేదు. స్వీకరించకపోగా ఇప్పుడు నిన్న 1 లక్ష రూపాయలు అది కూడా సగం మంది రైతులకు ఇచ్చి మేమేదో చేసేసినాం, రైతులకు న్యాయం చేసినాం, ఇవాళ హరీష్ రావు రాజీనామా చేయాలని మాట్లాడుతున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే హరీష్ రావు రాజీనామా చేయడానికి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు రాజీనామాలు ఎన్నోసార్లు చేశారు. వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యే పదవులకు, మంత్రి పదవులకు, వాళ్ళకు ఉన్నటువంటి పదవులన్నిటి కూడా రాజీనామాలు చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళ నాయకులు వాళ్ళు ఇవాళ ఏదో ఈ వీళ్ళలేగా ఎమ్మెల్యే పదవులకు ఆశపడ్డ వాళ్ళు కాదు. ఆ రోజు పదవులను త్యాగం చేసి తెలంగాణ ఉద్యమంలో
భాగస్వామ్యం అయింది కాబట్టి ఇవాళ తెలంగాణ తీసుకురాగలిగాం. ఆ రోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒక్కసారి పిలిపిస్తే ప్రజలందరూ కూడా ఇవాళ గెలిపించుకున్నారు. ఇవాళ రాజీనామా అనేది అంశం కాదు. హరీష్ రావు అనే ముందు మొదలు మీరు ఏం చేసేది ఈ 100 రోజుల్లో ఇవన్నీ కూడా ఇవాళ మేము అదే అడుగుతున్నాం. మీరు ఫస్ట్ ఏం చెప్పారు? 7,500 రూపాయలు రైతు భరోసా ఇస్తాను, ఇచ్చిరా? ఇయ్యలే కదా. 4,000 పెన్షన్ అన్నారు, ఇచ్చిరా? ఇయ్యలే. 2,500 అక్క చెల్లెళ్ళకి ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. ఇవాళ అదొకటే కాదు, ఇవాళ మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంటే ఇల్లు ఇస్తామని చెప్పి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, అది ఇంకొకటి విద్యార్థులందరూ కూడా 5 లక్షల కార్డు ఇస్తాం, ఈ 5 లక్షలతో మీ ఇష్టం ఖర్చు చేసుకోండి, డెబిట్ కార్డు ఇస్తామని చెప్పారు. అమ్మాయిలకు స్కూటీలు కొనిస్తామని చెప్పారు. ఇవాళ అదంతా పక్కకు పెట్టండి, మీరు కనీసం కళ్యాణ లక్ష్మి తులం బంగారం